అనునిత్యం ప్రజా సమస్యలను వెలుకుతీయడంతో పాటు ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి జర్నలిస్టుల పిల్లలను కూడా ప్రభుత్వం పరంగా ఏ రకమైతే ప్రోత్సాహం వస్తుందో అట్లానే జర్నలిస్టుల పిల్లలను చదువులో మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రతిభకు ప్రోత్సాహ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. దాదాపుగా 1000 మంది జర్నలిస్టులు వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావటం చాలా ఆనందమైతే, మరొక విషయం అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీలంకకు చెందినటువంటి కళాకారుల బృందాన్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో పాటు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో మనతో పాటు ఉన్నారు ఆమె శ్రీలంకలో టీవీ ఆర్టిస్ట్, లెక్చరర్ అండ్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందినటువంటి కథక్ నృత్య విద్వాంసురాలు అని చెప్పాలి. ఆమె హావభావాలతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేశారు. ఈవెన్ శ్రీలంక అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ అక్కడ భాషకి వాళ్ళ భావాలు వ్యక్తపరచడం ఒక ఎత్తు అయితే, మన తెలుగు పాటలకి అత్యద్భుతమైనటువంటి హావభావాలతో, ఎక్స్ప్రెషన్స్తో, టైమింగ్స్తో వాళ్ళు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉందని చెప్పాలి. సో ఫస్ట్ వెరోనికాతో మాట్లాడే ముందు ఒకసారి జర్నలిస్ట్ సంఘం పెద్దలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఎవ్రీ ఇయర్ ప్రతిభకు ప్రోత్సాహం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రోత్సాహానికి దూరంగా ఉంటాం, పనిలో ముందుంటాం జర్నలిస్టులం. అలాంటిది మన పిల్లల్ని చదువుల వైపు నడిపించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తున్నారు. అవునండి. జర్నలిస్టులు అందరికీ తెలుసు, సమాజాన్ని చైతన్యపరచడంలోను, సమాజాన్ని ఉత్తేజపరచడంలోని జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైంది. అన్ని కవరేజ్ మీరు అన్నట్టు ఏంటంటే, జర్నలిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్లో లాక్ చేసేసి, డోర్స్ వేసేసి, వీళ్ళు బయట వేలాపాలా తెలియకుండా సర్వీస్ చేసి సమాజాన్ని మేల్కొల్చడానికి, సేవలు చేయడానికి జర్నలిస్టులు ఎంతో వారధిగా నిలుస్తుంటారు. అటువంటి జర్నలిస్టులు అందరినీ వారి ప్రతిభను గుర్తిస్తూ, జర్నలిస్టుల్లో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, గేయ రచయితలు కూడా మీ అందరికీ తెలుసు, సినీ గేయ రచయితలు కూడా జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి అటువంటి జర్నలిస్టులు మేము గుర్తించి, నా పేరు నాగరాజ్ పట్నాయక్, చైర్మన్, అలాగే గంటల శ్రీనిబాబు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన గౌరవ చైర్మన్గా పెద్దలందరి సమక్షంలో జర్నలిస్టులు అన్ని యూనియన్లు కలిసి ప్రతి ఏడాది కూడా ప్రతిభకు ప్రోత్సాహం అనే పేరిట మా జర్నలిస్టుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా జర్నలిస్టులు పట్టించుకోరు. నిజంగా చెప్పాలంటే నేను మా పిల్లలను పట్టించుకోను. వాళ్ళు మంచి చదువులు చదువుతారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ వారు బాగా చదివారంటే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తే వాళ్ళ సతీమణి చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే షీ ఈజ్ ద గైడ్ ఆఫ్ ఆ చిల్డ్రన్కి. వాళ్ళందరినీ ట్రైనింగ్ చేసేది, వాళ్ళు కేర్ తీసుకునేదంతా ఆవిడే. కాబట్టి ఆవిడ చాలా ప్రౌడ్ ఫీల్ అవుద్ది. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్గా ఇండియాలో ఎవరు కూడా చేయరు. విశాఖపట్నంలో గంటల శ్రీనిబాబు, నాగరాజ్ పట్నాయక్ గారు ఈ ప్రతిభకు ప్రోత్సాహం పేరిట దాదాపు ఈరోజు 60 మందిని గుర్తించి, మీడియా సోదరులందరినీ గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. దీంట్లో సుమన్ టీవీ కూడా ప్రత్యేక కథనాలు అందించడం, ఉత్సాహవంతమైన స్టోరీస్ ఇచ్చినందుకు కానీ వరలక్ష్మి గారికి కూడా మనం ప్రకటించడం జరిగింది. ఈ అవార్డుని ఆవిడకి కూడా ప్రదానం చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఉన్న కళాకారులతో పాటు జర్నలిస్టుల ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయాలని దేశాల్లో ఉన్న కళాకారులు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీలంక నుంచి వెరోనికా అండ్ గుజరాత్ నుంచి ఒక టీం వచ్చింది, అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా పెర్ఫార్మెన్స్ చేసి జర్నలిస్టుల్లో ఒక స్పెషాలిటీ, మేము కూడా ఒక ప్రత్యేకమైన ఈవెంట్, మాకెవరు ప్రోత్సహించకపోయినా సరే మేము ఒక మంచి ఈవెంట్ను మేము ఆర్గనైజ్ చేయగలము. ఒక జర్నలిస్ట్గా వార్తలు రాయడంతో పాటు మీలో ఒక స్పెషల్ టాలెంట్, కొరియోగ్రాఫర్గా మల్టీలింగ్వల్. సో ఎంతో మంది ఆర్టిస్టులను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తీసుకువెళ్ళగలిగారు. ఈ రకంగా అసలు మనకు ఒక ఆట విడుపు కావాలి, చాలా రిలాక్సేషన్ కూడా మనకు అవసరం. అవును, కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన జర్నలిస్టులు ఏం చేస్తామంటే, ఎవరైనా చిన్న టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి ఫుల్ పేజెస్ రాస్తాం, మంచి వ్యూస్ వచ్చేటట్టు మనం స్టోరీలు చేసి కష్టపడి వాళ్ళ కోసం వెతికి పట్టుకొని వాళ్ళని ఫోకస్ చేసి సమాజానికి అందిస్తాం. కానీ జర్నలిస్టులు మన వార్త మనం రాసుకోలేము, మనల్ని ఎవరు ప్రోత్సహించలేరు. కాబట్టి మనలో జర్నలిస్టులో ఉన్న నాలాగా కొరియోగ్రాఫరు, నేను చాలామంది ఈరోజు పెర్ఫార్మెన్స్ మన జర్నలిస్ట్ పిల్లలు కూడా ఉన్నారు. ఇలా ఏంటంటే మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇది ఇలా కొనసాగుతుంది. ఇదే మేము కంటిన్యూ చేస్తూ ఇంకొక తరహాలో కూడా
ఒక పెద్ద తరహాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర పరంగా కూడా ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద తరహాలో ఇండియాలో ఒక మంచి ప్రోగ్రామ్ జర్నలిస్టులకి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు అని చెప్పే విధంగా చేయాలనేదే మా ఉద్దేశం. సో శ్రీనిబాబు గారు, గంట్ల శ్రీనిబాబు అని మీరు వైజాగ్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు చాలా ట్రిప్స్ కానీ లేకపోతే జర్నలిస్టులు ఇంకా అప్డేట్ ఎట్లా అవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి తగ్గటువంటి వార్తలు ఎలా అందించాలనే విషయంలో కూడా ఎప్పుడు ముందుంటారు. అట్లనే వెల్ఫేర్గా యాక్టివిటీస్ కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఎప్పుడు ఇట్లాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఎంతమందికి స్కాలర్షిప్ ఇచ్చున్నారు? ప్రతిభకు ప్రోత్సాహం పేరిట జర్నలిస్టులు వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఏటా కూడా మీడియా అవార్డులతో పాటు పిల్లలకు కూడా ఉపకార వేతనాలు అందజేస్తున్నాం. ప్రతి ఏటా 150 మందికి తగ్గకుండా ఇస్తున్నాం. ఈ ఏడాది కూడా 150 మంది జర్నలిస్టుల పిల్లలకు ఎల్కేజీ నుంచి ఎంటెక్ వరకు కూడా వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికెట్, ప్రశంసా పత్రం, సత్కారం, అలాగే నగదు బహుమతి, ఒక వాటర్ బాటిల్, ఇలా అన్నీ కూడా పిల్లలకి సమకూర్చాలని ఒక మంచి ఉద్దేశంతో చేసాం. 150 మంది పిల్లలకి ఈ ఏడాది కూడా స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. అలాగే ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని కులాలకు, మతాలకు, అలాగే యూనియన్లకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా ప్రత్యేకంగా మన జర్నలిస్ట్ కుటుంబాలని మనం ప్రోత్సహించుకోవాలి, బయట వారికన్నా మనల్ని మనమే గుర్తించుకోవాలని చెప్పేసి నేను నాగరాజ్ పట్నాయక్ గారు మేమిద్దరం కూడా ఒక మాట అనుకొని గత 6 నెలలు బట్టి నాగరాజ్ పట్నాయక్ గారు దీని మీద కసరత్తు చేసి శ్రీలంక, బంగ్లాదేశ్, గుజరాత్ ఇలా అనేక ప్రాంతాల నుంచి కళాకారులు, అంతర్జాతీయ కళాకారులను, ఆయన కొరియోగ్రాఫర్ కాబట్టి ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ పార్టీలో భాగంగా కళాకారులు ఈరోజు రప్పించడం జరిగింది. అందులో ఆర్మీకి చెందిన 2 మేజర్లు కూడా ఉన్నారు. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని దాదాపు 600 మంది జర్నలిస్టులకు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు కూడా చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అలాగే లెక్కడిప్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే మంచి స్వీట్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా స్వీట్స్ ఆర్డర్ చేసాం. ఇలా ప్రతిదీ కూడా లాభాపేక్ష లేకుండా ఏదైనా సరే మన కుటుంబం, మన వ్యవస్థ, మన వాళ్ళని మనమే ప్రోత్సహించుకోవాలని ఒక సంకల్పంతో ఎక్కడ భోజనాల దగ్గర కూడా కాంప్రమైజ్ లేకుండా గోపాలపట్నం కుమారి క్యాటరింగ్లో ఆర్డర్ ఇచ్చి 600 మందికి మేము భోజనం సిద్ధం చేసాం. కళాకారులకు కూడా ఎక్కడ కూడా మన దేశం వచ్చారు వాళ్ళు చిన్న చూపు చూడకూడదని వాళ్ళకి స్టార్ హోటల్స్లో అకామిడేషన్ పెట్టాం. స్టార్ హోటల్స్లోనే ఫుడ్ ఏర్పాటు చేసాం. అలాగే ప్రత్యేకంగా బేడి గారు మాకు ఈరోజు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసాం. ఈయన బేడి గారు విశాఖపట్నంలో చెందిన ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్తో పాటు అనేక మంది క్రీడా రంగాలకు చెందిన వారిని ఈయన సొంతంగా డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన మెడల్స్ అన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళని అతిథుల చేతుల మీదుగా సత్కరిస్తారు. బేడి గారు అతి పెద్ద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనందరికీ కూడా కంటికి కనిపించిన సామాజిక సేవా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈరోజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం ఆయనకు బేడి గారికి ప్రదానం చేసాం. అలాగే బ్రహ్మకుమారి రామేశ్వర అక్కయ్యమ్మ గారు, ఆవిడ ఆశీస్సులు కూడా ఇప్పుడు కూడా మేము తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది జర్నలిస్టులు వచ్చారు. ఎక్కడ కూడా ప్రసంగాలకు తావు లేకుండా, పొలిటికల్కి తావు లేకుండా ఎక్కువ మందిని మేము ఇన్వైట్ చేయలేదు. ఓన్లీ మన జర్నలిస్ట్ కుటుంబాలకే ఎక్కువ అవకాశం ఇచ్చాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, అలాగే నాతో పాటు కష్టపడి పనిచేసిన మా సోదరుడు నాగరాజ్ పట్నాయక్ గారికి మేమిద్దరమే ఇది కష్టపడి పనిచేసాం. కొంతమంది మిత్రులను సహాయం తీసుకున్నాం, మేము సహాయం చేయమన్నాం. వాళ్ళు మాకు వెన్నుదండుగా ఉన్నారు. ఈరోజు కార్యక్రమం జయప్రద చేసిన ప్రతి ఒక్కరికి కూడా గంటల శ్రీనిబాబు అంటే గంటల శ్రీనిబాబు, దానికి ప్రత్యేకంగా ఒక వేదిక అంటూ అక్కర్లేదు, ప్రత్యేకంగా నాకు ఒక ప్లాట్ఫామ్ ఏమీ అక్కర్లేదు. మనం కార్యక్రమం చేయాలి, ప్రతి ఏటా ప్రతిభకు ప్రోత్సాహం అనేది అందరినీ కలపాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేసాం. థ్యాంక్ యూ. Hearty congratulations to you, sir, for this lifetime achieve award. So కొన్ని వర్డ్స్ షేర్ చేసుకుంటారు. అసలు జర్నలిస్టులు కానీ, సోషల్ వర్కర్స్ కానీ, పోలీస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కలిసి ఒక యూనిటీగా వెళ్తే సొసైటీకి ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ వార్తలు కూడా మేము అందించగలుగుతాం. నమస్కారం, నా పేరు కమల్ వేద్. యాక్చువల్గా నాకంటే విశాఖపట్నం ప్రజలు అంటే నాకు చాలా ప్రేమ. ఈరోజు 65 సంవత్సరాల నుంచి నేను వైజాగ్లో ఉన్నాను. ఈ వైజాగ్లో నిన్ను చూస్తూ ఉంటే చాలా కొంతమంది టాలెంట్లు ఉన్నాయి, ఎందుకని బయటికి తీసుకురావడం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ వాళ్ళు ఆడతారు, వాళ్ళు పాడతారు, ఎన్ని రకాలు కూడా కళ ఉంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుల కోసం నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను, అథ్లెటిక్ సంఘం అని. దాంట్లో కొంచెం మంది పెట్టేస్తే ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ ముందుకు పంపిస్తాను. ఈ శ్రీనిబాబు తర్వాత పట్నాయక్ గారు నన్ను లాస్ట్ ఇయర్ నుంచి కలిపారు. ఈ పిల్లలందరికీ స్కాలర్షిప్ ఇవ్వడానికి నేను సిద్ధపడాను. మొత్తం అంతా స్కాలర్షిప్ నేను ఇస్తాను, పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇస్తామని చెప్పేసి ఈ రోజు కూడా ఇంతవరకు తీసుకొచ్చాను. నిజంగా ఈ ప్రోగ్రాం వైజాగ్లో రావడం అంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇండియా మొత్తం తిరుగుతాను, కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ నేను చూడలేదు. ఎందుకంటే జర్నలిస్ట్ పిల్లలకి కేవలం వాళ్ళకి సాయం చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి చిన్న
చిన్న అలికే నుంచే హై లెవెల్ LLB వరకు వాళ్ళ పిల్లలకి తీసుకుని సర్వీస్ చేయటువంటిది చాలా గొప్పతనం. విశాఖపట్నంకి ఇది ఒక మంచి వర్క్ అండి. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా నేను ఎంత సెల్యూట్ కొట్టాలని నేను చెప్పలేను. నంబర్ 1 వర్క్ అండి ఇది.